హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మనము ప్రీవియస్ వీడియోలో ఎసెన్షియల్ వోవెల్స్ అలాగే టేకింగ్ నోట్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. మీరు ఎవరైనా మొదటగా కనుక ఈ వీడియో చూసినట్లయితే అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు వరుస క్రమంలో అందించబడ్డాయి. అలాగే మీరు ఎవరైనా అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జామ్స్ లోయర్, హయ్యర్, హై స్పీడు, అలాగే పోలీసు, కోర్ట్సు, అసెంబ్లీ, పార్లమెంటు, ఇలా ఏదైనా షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం దానికి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం రండి. చూడండి, స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మనం ప్రీవియస్గా కాంట్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. 140 పేజ్లో ఉంటుంది. సో మనము ఈ లాంగ్వేజ్ని ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనము ఏదైనా సరే ఎదుటివారు డిక్టేషన్ చెప్పినప్పుడు దాన్ని ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఎన్నో రూల్స్ని మనము ఇంతవరకు కూడా నేర్చుకుంటూ రావడం జరిగింది. సర్కిల్స్, లూప్స్, హుక్స్, ఫైనల్ హుక్స్, ఇనీషియల్ హుక్స్, అలాగే షన్ హుక్, తర్వాత డబులింగ్, హాల్వింగ్, అలాగే మిగతా చాప్టర్స్ అన్నీ కూడా మనము రూల్స్ కోసం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. కొత్త రూల్స్ అన్నీ కూడా మనం ఫ్రేమ్ చేసుకొని వాటికి సంబంధించి మనం ఇంతవరకు కూడా రావడం జరిగింది. సో మనం ప్రీవియస్గా కాంట్రాక్షన్ అనేటువంటి టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఆ కాంట్రాక్షన్ టాపిక్లో మనము ఈజీగా అవుట్లైన్స్ రాయడానికి వీలుగా ఒమిషన్ ఆఫ్ కాన్సనెంట్స్, కొన్ని లైట్ సౌండెడ్గా పలికే వాటిని వదిలిపెట్టేసాము. అలాగే బిట్వీన్ ఇంగ్ అండ్ టీ ఆర్ ఇంగ్ అండ్ ఇష్ మధ్య వచ్చేటువంటి కేఆర్ గేని ఒమిట్ చేసేసాము. అలాగే మీడియల్ టీని ఒమిట్ చేసాము, ఎస్ తర్వాత వచ్చేటువంటిది. అలాగే మనము కొన్ని మధ్యలో వచ్చేటువంటి పదాలను కూడా వదిలిపెట్టడం జరిగింది. 144 పేజీలో ఒమిషన్ ఆఫ్ ఎన్ అని, ఒమిషన్ ఆఫ్ ఆర్ అని, ఒమిషన్ ఆఫ్ ఈసిటి అని, కేటీ బిఫోర్ ఐవిఈ అని, అలాగే కే బిఫోర్ షన్ అని, ఇలా మనము కొన్ని రూల్స్ ప్రకారం కొన్ని ఏవైతే ఈ కాంట్రాక్షన్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఇంకా కొత్త పద్ధతిలో ఇంకా కూడా కొన్ని అవుట్లైన్స్ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేవి కూడా 5 సెక్షన్స్ ఉన్నాయి. ఇవి ఒక్కోటి ఖచ్చితంగా కూడా మినిమం 10 లైన్స్ అబవ్ అనేది రాయాల్సి ఉంటుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ లాంగ్వేజ్ సింపుల్గా ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వర్డ్స్ అంటే తరచుగా వచ్చేటువంటి మన పదాలని గ్రామ్ లాక్స్ అని, ఫ్రేజెస్ అని, కాంట్రాక్షన్స్ అని మనం పెట్టుకోవడం జరిగింది. సో ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేది ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వర్డ్స్ అనమాట. సో కొత్త పద్ధతి ద్వారా మరొక పద్ధతి ద్వారా ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేది మనము నేర్చుకోబోతున్నాము. దీనికి 4 పద్ధతులు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో వాటి గురించి పూర్తి ఎగ్జాంపుల్స్ మనము తెలుసుకుందాము. సో ఆ పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 2 or 3 స్ట్రోక్స్ రాసి మిగతాది రిమైనింగ్ వర్డ్స్ అనేది వదిలిపెట్టేయడం జరుగుతుంది. చూడండి, ఏదైతే మనం స్పెషల్ కాంట్రాక్షన్స్ 4 పద్ధతుల ద్వారా కూడా చేయడం జరిగిందని చెప్పుకున్నాము. వాటిలో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ 2 or 3 స్ట్రోక్స్ మాత్రమే రాస్తాం, మిగతాది రిమైనింగ్ వదిలిపెట్టేస్తాం. చూడండి, పెర్ఫామ్, PRF అంతే, ఇంకా మిగతాది వదిలిపెట్టేస్తాం. ఫామ్ అనే దాంట్లో యామ్ అనేది ఓమిట్ చేసేస్తాం. ఫస్ట్ 2 or 3 స్ట్రోక్స్ మార్కే రాసుకుంటాం మనం. అలాగే అడ్వర్టైజ్మెంట్, అడ్వర్ అంతే, మిగతాది ఒమిషన్ చేసేస్తాం. రెగ్యులర్, ఆర్గే, రెగ్యులర్లీ, అట్లా మనం ఫస్ట్ 2 or 3 స్ట్రోక్స్ మాత్రమే రాసి మిగతా రిమైనింగ్ అనేది వదిలిపెట్టేస్తాం. చూడండి, మీకు 168 చాప్టర్లో మీకు ABCD అనే 4 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ది బై ఎంప్లాయింగ్ ది ఫస్ట్ 2 or 3 స్ట్రోక్స్ ఆఫ్ ది ఫుల్ అవుట్లైన్ యాజ్ ఇన్. ఓకే, మనం ఏదైతే ఓన్లీ ఫస్ట్ 2 or 3 లైన్స్ రాసుకుంటూ కొన్ని అవుట్లైన్స్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. అవి సెక్షన్ 1 నుంచి
3 వరకు ఉన్నాయి. సో తర్వాత రెండోది వచ్చేసరికి బై మీడియల్ ఒమిషన్, మధ్యలో ఉన్నటువంటి పదాలని వదిలిపెట్టడం అనమాట. సాటిస్ఫాక్టరీ చూడండి, STS ఆఫ్వర్డ్ ఆర్, ఇక మధ్యలో ఉన్నటువంటి మొత్తం పదం అంతా కూడా ఎగిరిపోయినట్టే. అలాగే ఎమాల్గమేషన్ చూడండి, ఎమాల్గమేషన్ ఇంక మీదంతా కూడా ఒమిషన్ అయిపోయింది, ఎమాల్గమేషన్. సెకండ్ పాయింట్ చూడండి, బై మీడియల్ ఒమిషన్ యాజ్ ఇన్ ఇంటెలిజెన్స్, సింపథెటిక్, సాటిస్ఫాక్టరీ, ఎమాల్గమేషన్. ఈ మీడియల్లో ఏవైతే ఒమిషన్ చేసావో అవి సెక్షన్ 4లో అనేది ఉంటాయి. ఇవి మటుకు సెక్షన్ 1 to 3 వరకు ఉంటాయి. అంటే ఫస్ట్ 2 or 3 అవుట్లైన్స్ రాసేసి మిగతా వదిలిపెట్టేది సెక్షన్ 1 to 3 వరకు కూడా ఉంటాయి. అంటే మనకి 170 పేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, తర్వాత మరలా 173లో ఉంటాయి. అట్లా వరుసగా 3 సెక్షన్లో ఇవి ఫస్ట్ 2 or 3 అవుట్లైన్స్ రాసే ఉంటాయి. బై మీడియల్ ఒమిషన్ వచ్చేసరికి సెక్షన్ 4లో ఉంటాయి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి బై యూజింగ్ లోగోగ్రామ్స్ కి అటాచ్మెంట్ ద్వారా కూడా మనం కొన్ని పదాలు అనేది రాసుకోవడం జరుగుతుంది. ఓకే చూడండి, ట్యాంక్ ఫుల్. అలాగే రిమార్క్, దానికి రిమార్కబుల్. ఓకే, లోగోగ్రామ్స్ కి చిన్న అటాచ్మెంట్స్ ఇచ్చడం ద్వారా కూడా మనం దీన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది స్పెషల్ కాంట్రాక్షన్స్ కింద. చూడండి, మిగతా రిమైనింగ్ కూడా డిస్కస్ చేసుకుందాము. మరలా ఒకసారి చెప్తున్నాను చూడండి, మనం ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ గా కాంట్రాక్షన్స్ అనేటువంటి చాప్టర్ కింద కొన్ని రూల్స్ ప్రకారం కొన్ని వర్డ్స్ అనేది తయారు చేసుకోవడం జరిగింది, కాంట్రాక్షన్స్ అని. మనం ఆ లైన్స్ 10 లైన్స్ రాయాలని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మరి ఒక పద్ధతి ద్వారా ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ కింద ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వర్డ్, అంటే మనకు తరచుగా వచ్చేటువంటి పదాలని మనము ఈ కాంట్రాక్షన్స్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ 2 or 3 రాసేసి మిగతా స్ట్రోక్ అనేది ఒమిట్ చేస్తాము. వాటికి సంబంధించినటువంటి పదాలు సెక్షన్ 1 to 3లో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత మీడియల్ గా ఒమిషన్ చేసే పదాలు సెక్షన్ 4లో ఉంటాయి. వాటిలో మధ్యలో ఉన్నటువంటి పదాలని మనం ఒమిట్ చేసి రాసేస్తాం, అంటే ఒమిట్ చేసి అంటే వదిలిపెట్టేసి రాసేస్తాం. థర్డ్ వచ్చేసరికి బై యూజింగ్ లోగోగ్రామ్స్, అంటే గ్రామలాకు సంబంధించి అటాచ్మెంట్ ఇచ్చి కూడా మనం కొన్ని పదాలని స్పెషల్ కాంట్రాక్షన్స్ కింద పెట్టుకోవడం జరిగింది. సో మిగతా ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూద్దాం రండి. సో చూడండి, ఫోర్త్ పాయింట్ బై ఇంటర్సెక్షన్ యాజ్ ఇన్ ఎన్లార్జ్, నెవర్తెలెస్, నాట్ విత్ స్టాండింగ్. ఈ స్పెషల్ కాంట్రాక్షన్ సంబంధించినటువంటి 4వ రూల్ వచ్చేసి బై ఇంటర్సెక్షన్. చూడండి, ఎన్లార్జ్, NJ ఇలా ఇంటర్సెక్ట్ చేయడాన్ని ఇంటర్సెక్షన్ అంటారు, అంటే రెండింటిని ఇలా కలపడం అనేది. నెవర్తెలెస్, NV. ఓకే, NV నెవర్తెలెస్. ఫస్ట్ వచ్చేసరికి ఎన్లార్జ్, తర్వాత నెవర్తెలెస్. ఎన్లార్జ్ అంటే NJ, నెవర్తెలెస్ వచ్చేసరికి NV. అంటే ఇలా ఇంటర్సెక్ట్ చేయడం ద్వారా కూడా మనం ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ అనేవి వీటిని తయారు చేసుకోవడం జరిగింది. ఇవి మీకు సెక్షన్ 5లో ఉంటాయి, ఎగ్జాంపుల్స్ చూద్దాం, అవి కూడా చూద్దాము. ఓకే, అంటే వాటికి ఏమేమి చేయడం ద్వారా కూడా ఈ కాంట్రాక్షన్స్ అనేది తయారయ్యాయని కూడా మనం తర్వాత చూద్దాము వీడియోలో చివరిలో. అలాగే తర్వాత పాయింట్ వచ్చేసరికి అనుబంధ పదాలు, అలాగే యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. చూడండి, మీకు 169 పేజీలో ఉంది. యాజ్ ఎ జనరల్ రూల్ ద సేమ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్ మే రిప్రజెంట్ ఎయిదర్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. కాంట్రాక్టెడ్ ఫార్మ్ అనేది మీకు యాడ్జెక్టివ్ లో ఆర్ యాడ్వర్బ్ లో మనకి రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే వాటి మధ్య తేడాన్ని గుర్తించడానికి మనము వాటికి ఏదైనా అటాచ్మెంట్ ఎల్ అనేది మనం వాటికి యాడ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. చూడండి, బట్ వేరే డిస్టింక్షన్ ఈజ్ నెసెసరీ. ది యాడ్వర్బ్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఐదర్ బై రైటింగ్ ఏ జాయింట్ ఆర్ డిజాయింట్ ఎల్. చూడండి, రెగ్యులర్ అని వచ్చింది అనుకోండి, ఆర్ గే రాస్తాం. అలాగే రెగ్యులర్లీ అని వచ్చింది అనుకోండి, అంటే కాగ్నేటివ్ వర్డ్స్ లో, అనుబంధ వర్డ్స్ లో కూడా మనము వీటిని ఉపయోగిస్తాం. సపోజ్ ఇర్రెగ్యులర్ అని వచ్చింది అనుకోండి, డోనట్ ఆర్ గే. ఇర్రెగ్యులర్లీ అని వచ్చింది అనుకోండి, ఎల్ పెడుతుంది దానికి. ఓకే, సబ్స్టాన్షియల్లీ, ఓకే. జనరల్ గా కూడా మనము ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ అన్ని కూడా ఆంధ్రలైనే రాస్తాం. చాలా వరకు 99% అన్ని ఆంధ్రలైనే మనం వీటిని రాయడం జరుగుతుంది. తర్వాత
చూడండి కాంట్రాక్షన్స్ ఏవైతే వాటికి ఇంగ్ వచ్చింది అనుకోండి, జనరల్ గా మనం ఇంగ్ ఫామ్ పెట్టుకొని మనం చూపించుకుంటాం. జనరల్ గా చూడండి పెర్ఫామ్ అని వచ్చింది అనుకోండి, పెర్ఫార్మింగ్ అని వస్తే ఇంగ్ డాట్ పెట్టుకుంటాము. డిశ్చార్జ్ ఇలా వచ్చింది అనుకోండి, డిశ్చార్జింగ్ అని వస్తే ఇంగ్ పెట్టుకుంటాం. కానీ కొన్నిటికి మాత్రము మనం పూర్తి స్ట్రోక్ ఇంగ్ అనేది డాట్ పెట్టుకోకుండా పూర్తిగా రాసుకోవాల్సి వస్తుంది. ఆ పదాలు వచ్చేసరికి డిస్టింగ్విష్ ఇంగ్ దానికి పెట్టాము. అలాగే రెలింక్విషింగ్ వాటికి ఇంగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. చూడండి డాట్ ఇంగ్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఆఫ్టర్ కాంట్రాక్షన్స్ ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్ సచ్ యాజ్ డిస్టింగ్విష్ సో అండ్ సో వేర్ ది స్ట్రోక్ ఈస్ క్లియర్లీ బెటర్ ద స్ట్రోక్ ఈజ్ యూజ్డ్. సో ఈజీగా ఉండటం కోసం ఇక్కడ ఇంగ్ అనేది ఉపయోగించామని చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మనము ఈ 129వ పేజీలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్ టు అడ్వర్బ్ పారా కింద కాంట్రాక్షన్స్ అండ్ ఇంగ్ అనే పారాగ్రాఫ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో చూడండి ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాను, ఇది బై ఇంటర్సెక్షన్ ద్వారా కూడా మనం కొన్ని కాంట్రాక్షన్స్ అన్ని తయారు చేసుకోవడం జరిగింది, స్పెషల్ కాంట్రాక్షన్ ని. అలాగే అనుబంధ పదాలు కాగ్నేట్ వర్డ్స్ అండ్ అడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్ లో కూడా మనం ఇదే సేమ్ మెథడ్ అనేది ఫాలో చేస్తాము. సో ఈ అనుబంధ పదాల్లో మనం దానికి సిమిలర్ గా వచ్చిన పదాన్ని ఏదో ఒక అటాచ్మెంట్ తో మనం దాన్ని రాసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కాంట్రాక్షన్స్ జనరల్ గా కూడా మనం ఆంధ్రలో అనేది రాస్తాము. అలాగే ఇంగ్ వచ్చినప్పుడు డాట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో పూర్తి స్ట్రోక్ కూడా రాసుకోవడం ఉందని చెప్పడం జరిగింది. సో ఏదైతే మనము ఈ స్పెషల్ కాంట్రాక్షన్స్ సంబంధించినటువంటి రూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ కాంట్రాక్టెడ్ అవుట్లైన్స్ అన్ని కూడా మనం ఇందాక సెక్షన్స్ 1 to 5 లో ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. సో మీరు ఆ సెక్షన్ 1 to 5 లో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక్కొక్కటి మినిమం 10 లైన్స్ అనేది రాయవలసి ఉంటుంది. చూడండి మీకు ఫస్ట్ స్పెషల్ కాంట్రాక్షన్ 1 చూడండి, మీరు 170 పేజీలో మీకు పెక్యులియర్ అని ఉన్నది ఓన్లీ పీకే మాత్రమే ఉంది. అంటే మనం చెప్పుకున్న రూల్స్ ప్రకారం ఫస్ట్ 2 or 3 స్ట్రోక్స్ రాయటం, మిడిల్ రాయటం, లోగోగ్రామ్స్ రాయటం, ఇంటర్సెక్ట్ చేయటం. సో ఈ ఫస్ట్ సంబంధించి 1 to 3 కూడా మనకి ఫస్ట్ 2 or 3 మనం స్ట్రోక్స్ రాస్తాము. మిగిలిన బ్రాకెట్ లో పెట్టిన పోర్షన్ అంతా కూడా ఒమిట్ చేయడం జరిగింది. చూడండి పెక్యులియర్, పెర్ఫామ్, పిఆర్ఎఫ్, మిగతాదంతా కూడా ఓఆర్ఎంఈడి ఒమిట్ చేసేసామని చెప్పి ఏదైతే ఈ బ్రాకెట్ లో పెట్టిందో ఈ బ్రాకెట్ లో పెట్టిన పోర్షన్ అంతా కూడా ఒమిట్ చేసినట్టు. చూడండి తర్వాత మీరు 124, 125 అలాగే 126, 127 కూడా చేయండి. అలాగే సెక్షన్ 2లో కూడా ఏదైతే ఒమిట్ చేశారో వాటిని బ్రాకెట్ లో పెట్టడం జరిగింది. ఫస్ట్ 1 to 3 సెక్షన్స్ వచ్చేసరికి 173, అలాగే 177లో మీకు అన్ని కూడా ఫస్ట్ 1 or 2 స్ట్రోక్స్ రాసేసి మిగతా అంతా కూడా ఒమిట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మీడియల్ గా ఉండేటువంటి పదాలను ఒమిట్ అనేది చేయడం జరిగింది సెక్షన్ 4లో. అలాగే సెక్షన్ 5 వాటిలో కూడా మధ్యలో పదాలని ఒమిట్ చేయడం జరిగింది. కొన్ని ఇంటర్సెక్షన్స్, కొన్ని గ్రామ లాగ్స్, అలాగే అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సెక్షన్ 5లో. సో మీరు ఈ సెక్షన్ 5 అన్ని కూడా ఒక్కొక్కటి 10 లైన్స్ ఖచ్చితంగా రాయండి. వాటిలో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేయండి. మనము ఇంతటితో చాలా వరకు 99% మనకి సిలబస్ అయిపోయినట్టే లెక్క. మనం ఇక నుంచి మళ్ళీ ఒకసారి రివిజన్ కనుక చేసుకున్నట్లయితే మనకి మంచి గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనం ఏదైతే ఫస్ట్ నుంచి కూడా పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి పదాలు వీటిని కూడా డిక్టేషన్ గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మనం అది కూడా ఆచరించినట్లయితే మంచి గ్రిప్ సంపాదించి ఈ స్టెనోగ్రఫీలో మంచి మార్క్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత వీడియోలో మనం అడ్వాన్స్డ్ ఫిజియోగ్రఫీ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.